అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుని లీలల్లో భాగంగా ఈ రోజున అనంతరావుకి బాబా హితబోధ ఏ విధంగా చేశారో విందాం. అనంతరావు పాటంకర్ అనే ఒక ఆయన పూనా నుంచి షిరిడి వచ్చి శ్రీ సాయిని దర్శించి చేతులు జోడించి, బాబా, నేను వేదశాస్త్ర పురాణోపనిషత్తు తర్క కావ్యాలను ఎన్నింటినో చదివేశాను, కానీ శాంతి లభించడం లేదు. నువ్వు నీ చమత్కార మాటలతోనూ దయాసంభరిత దృష్టులతోనూ ప్రశాంతిని ప్రసాదిస్తావని విని వచ్చాను, కరుణించు అని ప్రార్థించాడు. అలాగే పుస్తక జ్ఞానం అంతా వృధా అని తెలుసుకున్నావు కదా, కొంతవరకు కోలుకున్నట్లే. ఇక నేను చెప్పేది విను. గతంలో నీలాగే ఒక వర్తకుడు కూడా ఇక్కడికి అశాంతితో వచ్చాడు. అతని ఎదురుగుండా ఒక ఆడగుర్రం లద్దె వేసింది. ఆ లద్దె 9 ఉండలుగా పడింది. వెంటనే ఆ వర్తకుడు ఆ 9 ఉండల్ని తన పంచచెంగులోకి ఎత్తుకున్నాడు. అతని మనసు వాచితం మీద కేంద్రీకృతమై ఉంది. అది విషయం. ఇంతకన్నా ఏం చెప్పమంటావో చెప్పు అన్నారు శ్రీ బాబా. శ్రీ సాయి ప్రబోధించింది ఏమిటో పాటంకర్కి అర్థం కాలేదు. అందువల్ల అతని విషయం గురించి దాదా కేల్కర్తో సంప్రదించాడు. ఆడగుర్రం అంటే దైవానుగ్రహం, లద్దె అంటే భక్తి, 9 ఉండలంటే భక్తిలోని 9 పద్ధతులు. అంటే శ్రవణం అంటే దైవాన్ని వినటం, కీర్తనం అంటే దైవాన్ని స్తుతించడం, స్మరణం అంటే భగవంతుణ్ణి జపించడం, పాదసేవనం పూజ నమస్కారం దాసోహం చేయటం, సఖ్యం ఆత్మనివేదనం అనే భక్తి యొక్క 9 విధానాలే. ఆ లద్దె యొక్క 9 ఉండలు. వీటిలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి విశ్వసించి భగవంతుని పట్ల భక్తితో నడుచుకోమనే శ్రీ బాబా యొక్క సలహా ఉంటుందని నా అభిప్రాయం అని వివరించాడు కేల్కర్. మరునాడు పాటంకర్ మసీదుకు వెళ్ళగానే, గుర్రపు లద్దె 9 ఉండలను ప్రోగు చేశావా అని అడిగారు బాబా. అవనత శిరస్కుడైన అనంతరావు, నేను నిస్సహాయుడిని. నీ ఆశీర్వాదం ఒక్కటే నా అవసరాన్ని సమకూర్చగలదని నమ్ముతున్నాను అని చెప్పాడు. శ్రీ బాబా అతనిని దీవించారు. ఇక్కడ కొందరికొక సందేహం కలగవచ్చును. నవవిధ భక్తి గురించి శ్రీ బాబాయే ముందుగా చెప్పవచ్చును కదా. గుర్రపు లద్దెలంటూ గూఢంగా మాట్లాడడం దేనికి అని. అది గూఢ భాషణం కాదు. అనంతరావు శ్రీ సాయిని దర్శిస్తూనే నీ చమత్కారపు మాటలతో అని అనడం వల్లనే శ్రీ బాబా అసలు సంగతిని చమత్కారంగా చెప్పారు. మరునాడు నిన్నే నమ్మాను అన్నాక దీవించి దివ్యబోధ అందించారు. మనం ఎలా కోరితే శ్రీ బాబా అలాగే అనుగ్రహిస్తారు. అది గుర్తించి మనం కూడా శ్రీ సాయి అనుగ్రహాన్ని విశ్వాసపూరిత హృదయాలతో ఆశించదముగాక. నిన్ను తిట్టిన వారికి కృతజ్ఞతలు చెప్పుకో అన్నారు బాబా. అదేమిటో విందాం. ఆత్మవిద్య మహా ఉపాధ్యాయులైన శ్రీ సాయినాథుల మరొక బోధనలను తెలుసుకుందాం. శ్రీ సాయి దర్బారుకు చెందిన వారిలోనే 2 వ్యక్తుల మధ్య వివాదం తలెత్తింది. అందులో నోరున్న ఒకడు రెండో వాడిని పలు రకాలుగా దూషించాడు. పొత్తు చెడిన తర్వాత అంతా ఆసక్తే కానీ సత్తు కనబడదు కదా. అటువంటి వాకలహం జరిగిన అనంతరం దూషితుడైన రెండో భక్తుడు శ్రీ బాబాను ఆశ్రయించి దుఃఖించాడు. విషాదార్జునుడిని చూస్తూ వికవిక నవ్విన కృష్ణుల్లాగా పకపక నవ్వుతూ, శ్రీ సాయి, అమాయకుడా, వాడెవడో దూషించాడని 10 మందిలోనూ నీ చెడు ప్రవర్తనను ఎత్తి చూపించి పరువు తీశాడని ఏడవడం వల్ల ఏమీ లాభం లేదు. ముందుగా నువ్వు వెళ్ళి నిన్ను తిట్టిన వాడికి కృతజ్ఞతలు చెప్పుకో.
ఎందుకంటే మన దేహానికి మురికి ఎలాంటిదో చెడు ప్రవర్తనకు కూడా అలాంటిదే. అది మనసు మురికన్నమాట. సాధారణంగా మనం మన మురికిని పోగొట్టుకోవడానికి మన్ను, నీళ్లు, పీచు, సబ్బులు వాడుతూ ఉంటాం. కానీ నిన్ను నిందించినవాడు అలాంటి మామూలు పదార్థాలతో కాకుండా శ్రేష్టమైన వాడి నాలుకతోనే నీ మలినాలన్నింటినీ కడిగేశాడన్నమాట. గుర్తుంచుకో. పరనింద చేసే వాళ్ళెప్పుడూ పరుల మురికిని తన నాలుకతో శుభ్రపరుస్తారు. కాబట్టి విమర్శించబడిన వాళ్ళెప్పుడూ కూడా విమర్శకుల పట్ల వినయ మర్యాదలతోనే ఉండాలి. వెళ్ళి నిన్ను తిట్టిన వాడికి కృతజ్ఞతలు చెప్పిరా అని ఊరడించి పంపించివేశారు. తను ఇతరులను తిట్టినట్లు శ్రీ బాబాకు ఫిర్యాదు చేసినారే సరే, శ్రీ బాబా తననేమీ కోపించలేదని తెలిసిన దూషకుడు తను చేసింది చాలా ఘనకార్యంగా భావించి ఆ సాయంత్రం శ్రీ సాయి లెండి వైపు వెళ్తూ ఉండగా ఆయనకి ఎదురుపడి నమస్కరించి, ఉదయం ఫలా వాడిని ఎలా కడిగేశాను, వాడు తప్పులన్నీ వరుసగా చెప్పి తిట్టిన తిట్టకుండా తిట్టాను, ఎలా ఉంది బాబా నా తడాక అని అడిగాడు. అతను చెప్పిందంతా విని శ్రీ సాయి ఆ చేరువులోనే కతుకుతున్న పందిని చూపించి, బావు శుద్ధమైన పదార్థాలను వదిలిపెట్టి ఆ పంది అశుద్ధాన్ని ఎంత ప్రేమగా తింటూ ఉందో చూసావా, నువ్వు కూడా దానిలాంటి వాడివే. సాటి మనిషిలోని శుద్ధ గుణాలను వదిలిపెట్టి వాడిలోని అశుద్ధాన్నే నీ నోట్లో వేసుకుంటున్నావు. పవిత్రమైన మానవ జన్మనెత్తి ఇలా పందిలా ప్రవర్తించడం నీకేమైనా బాగుందా అని శుతిమెత్తటి చురకతో మందలించేసరికి ఆ నోటు దురదను వాడికి జ్ఞానోదయమై అది మొదలు పరనిందనైతే చేసేవాడు కాదు. ఒకానొక సందర్భంలో సాయి భక్తుడైన దాసగను శ్రీ ఈశా వ్యాసోపనిషత్తును మహారాష్ట్ర భాషలోకి అనువాదం చేశాడు. కానీ అందులోని సారాంశం అతనికే సరిగా కొరుకుడు పడని కారణంగా వ్రాసిన దాంతో తృప్తి చెందలేకపోయాడు. ఒకరిద్దరు పెద్దలు ఆక్షేపించడంతో మరింత సందేహం పాలైన దాసగను సరాసరి శ్రీ సాయిబాబాని ఆశ్రయించాడు. శ్రీ బాబా అతన్ని ఆశీర్వదించి, తిరుగు ప్రయాణంలో నీ సందేహాలన్నీ తీరతాయి. విల్లీపార్లేలో కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటి పనిపిల్ల ద్వారా ఈ ఉపనిషత్తు నీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది అన్నారు. అది విని దర్బారులోని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. మహాపండితులకే బోధపడని ఆ ఉపనిషత్తు సారాంశాన్ని ఇంటి దాసీ పిల్ల ఎలా తెలియజెప్తుందో వారికి అర్థం కాలేదు. శ్రీ సాయి దీవెనలతో దాసగను తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ ప్రయాణంలో విల్లీపార్లే దిగి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేశాడు. మరునాడు ఉదయం దాసగను నిద్రలేచేసరికి కాకా పనిపిల్లల్లో ఒకరితి అతి చిన్న పిల్ల ఒకానొక ఎర్రని చీర గురించిన అందమైన జానపద గీతాన్ని అతి శ్రావ్యంగా పాడుతూ ఉంది. ఆమె పాటకు పాడిన తీరుకు ముగ్ధుడైన దాసగను చింకిగుడ్డలతో ఉన్న ఆమె స్థితికి చాలా జాలిపడ్డాడు. ఆనాడు తనను గౌరవించేందుకు ఇచ్చిన మహాదాత ఎంవి ప్రధాన్తో చెప్పి ఆమెకు ఒక ఎర్ర చీరను బహుమతిగా ఇప్పించాడు. ఆ చీరను చూసుకుని ఆ పిల్ల ఆనందంతో పరవశురాలైపోయింది. తదుపరి రోజున ఆ క్రొత్త చీరను కట్టుకుని వచ్చింది. తోటి పిల్లలతో గిర్రును తిరుగుతూ ఉప్పలు కుప్పలు ఆడింది, ఎన్నెన్నో పాడింది. కానీ ఆ మరుసటి రోజున మాత్రం ఆ చీరను ఇంట్లోనే దాచుకుని ఎప్పటిలాగానే చింకిగుడ్డలో కట్టుకుని పనిలోకి వచ్చింది. అయినా ఆమెలో దుఃఖం కానీ నిరాశ కానీ లేవు. ఆటపాటల్లో ఎంతో ఆనందము, పనిపాటల్లోనూ అంతే ఆనందం. లేని చీరను ఊహించుకుంటూ ఎంత సంతోషమో, లభించిన చీరను కట్టుకున్నప్పుడు అంతే సంతోషం. ఉన్న చీరను దాచుకుని చింకిపాతలు కట్టుకుని ఉన్నప్పటికీ అదే సంబరం. చింకిగుడ్డల్లోనూ
చీనాంబరాల్లోనూ సమానమైన ఆనందాన్ని వెదజల్లుతున్న ఆ పిల్ల గురించి దాసగను అదే పనిగా ఆలోచించాడు. అతి తక్కువ సమయంలోనే అతనికి సమాధానం దొరికింది. నిజానికి ఆ పిల్ల చాలా పేదది కావడం వల్ల తనకు లేని దాన్ని ఊహించుకుని దాని అనుభవం తాలూకు కోరికలతో ఆనందించింది. తను ఊహించినది తనకి లభించడం వలన ఆమె ఆనందించింది. లభించిన దానిని ధరించడం వల్ల ఆమె ఆనందించింది. దాన్ని భద్రపరుచుకుని పునః పేదతనాన్ని పులుముకుని కూడా ఆమె ఆనందిస్తుంది. అంటే ఏమీ లేనప్పుడు కూడా ఆ పిల్లలో ఉన్నది ఆనందమే. ఏదైనా కలగడం వల్ల ఆనందమే. ఆ కలిగినది ఆనందమే. కలిగి ఉండి లేనట్లు భాషించడము ఆనందమే. లేనట్లుగా కలిగి ఉండటము ఆనందమే. అణువణువున ఆమె యందు వ్యాప్తమైన ఆనందంలాగానే ఈ సృష్టి సమస్తము ఈశ్వర వ్యాప్తమై ఉన్నది. అదే ఈశా వ్యాసోపనిషత్తు. చాలా కాలం పూర్వం ఒక ఆత్మవిద్యావేత్త ఉండేవాడు. అనేక మంది ఆయనకు శిష్యులై ఆత్మవిద్యాభ్యాసానికి పూనుకున్నారు. కొన్ని సంవత్సరాల బోధన తర్వాత ఆ గురువు, నాయనలారా, సంవత్సరాల తరబడి ఆత్మవిద్య గురించి మీకు బోధించాను, మీకు ఏ కొంచెమైనా అర్థమైందా అని అడిగాడు. అందుకే శిష్యులు కొంచెం ఏమి కర్మ, మాకు అంతా తెలిసిపోయింది అన్నారు. ఆ జవాబు విన్నది మొదలు గురువు ముఖంలో ఎక్కడా లేని విచారము ప్రవేశించింది. అది చూసిన శిష్యులు ఆయనను ఊరడిస్తూ ఆయన దుఃఖానికి కారణం అడిగారు. అప్పుడు ఆ గురువు, ఆత్మస్వరూపులారా, ఇన్నాళ్ళుగా నేను మీకు ఉపదేశించిన విద్య ఇప్పటిదాకా నేనే పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. నాకే పూర్తిగా అర్థం కాని దానిని నా ద్వారా వినినంత మాత్రం చేతనే మీరు సంపూర్ణంగా తెలుసుకున్నారంటే మీ పాటి జ్ఞానం నాకు లేకపోయింది కదా అని దుఃఖిస్తున్నాను. అయినా పర్వాలేదు. ఈ క్షణం నుంచి మీరే నా గురువులు. నేను మీ చాతురుడిని మాత్రమే. దయచేసి ఆత్మవిద్యను నాకు అర్థమయ్యేలా ప్రవచించండి అని కోరాడు. అందుకు శిష్యులు అంగీకరించారు. రేపు ఉదయమే చెప్తాం అన్నారు. మరునాడు తమ గురువుకు ఆత్మజ్ఞానం కలిగించడం కోసం శిష్యులు ఆ రాత్రి తెల్లవారులు మేలుకొని తాము నేర్చుకున్నదంతా విపరీతంగా చింతన చేశారు. తెల్లారింది. గురువు నిత్యకృత్యాలు తెముల్చుకుని శిష్యుల దగ్గరకు వచ్చి చేతులు జోడించి నిలబడి, దయచేసి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి అని కోరాడు. అందుకు అంతే వాసుల తలలు దించుకుని వినమ్రులై గురు పాదాలు తాకి, హే జ్ఞాన సంపన్న, నిన్నటి దాకా మాకు అంతా తెలిసినట్లే ఉంది, కానీ రాత్రి చింతన వల్ల మాకేమీ తెలియనట్లుగా ఉంది. మాకే తెలియని దానిని మీకు ఎలా చెప్పగలము? మీరు చెప్పిన పాఠాలు మీకు అప్పచెప్పగలమేమో, కానీ దాని సారాన్ని మీకు ఎలా అందించగలము? కాబట్టి గురుదేవా, మమ్మల్ని క్షమించండి. మాకేమీ తెలియదు. మరో ఇన్ని జన్మలు మీ శుశ్రూష చేసుకుంటాము. దయచేసి మాకు ఆత్మజ్ఞానాన్ని మీరే ప్రసాదించండి అని వేడుకొన్నారు. ఆత్మజ్ఞానం అనేది అటువంటిది. అంతా తెలిసినట్లే ఉంటుంది. తెలిసిందేమిటా అని ఆలోచిస్తే ఏమీ ఉండదు. జన్మాంతరాలుగా ఏ బ్రహ్మజ్ఞానం కోసమైతే బుద్ధిమంతులు అందరూ సాధనలు చేసి కూడా పొందలేకపోతున్నారో అటువంటి ఆత్మజ్ఞానాన్ని అదేదో a+b² = a²+b²+2ab అనే సూత్రం మాదిరిగానే నేర్చుకోవాలి. అంటే నిద్దట్లో లేపి అడిగినా టక్కున చెప్పేయగలిగేలాగా కంఠోపాయం చేసేయాలని ఆలోచించే వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉండటం చిత్రంగా ఉంటుంది. శ్రీ సాయిబాబా వంటి సమర్థ సద్గురువులు దైవాన్ని నమ్ముకో, కనపడటం అంటావా? కళ్ళ ముందేవాడు దైవానికి అభిన్నుడు అయిన సద్గురువుని నమ్ముకో, మనసు చెలించనీయకు అని సూక్ష్మంగా చెప్పిన మరికొందరు మరో రకంగా నిన్ను నువ్వు తెలుసుకో చాలు అని చాలా తేలిగ్గా అనిపించేలా చెప్పిన మనం వినం.
ఇంకా టూకీగా తేలిగ్గా కావాలని అడుగుతూనే ఉంటాం. అటువంటి ఒక హడావిడి ఆత్మజ్ఞాన పిపాసకి శ్రీ సాయి చేసిన సద్బోధను స్మరించుకుందాం. ఒకానొక లోభి అయిన ధనవంతుడు ఉన్న బలంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే కోరికతో హుటాహుటిని షిరిడీ చేరి యోకాయోగిని మసీదుకు వెళ్ళి సరాసరి సాయిబాబా పాదాలపై సాష్టాంగపడి అప్పటికప్పుడు తనకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్పినట్లయితే తిరుగు టపాలో ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. అందుకు శ్రీ సాయిబాబా ఆనందాన్ని ప్రకటిస్తూ, సహబాసయ్య, శ్రీమంతుడా, అనేక మంది నా దగ్గరకు వచ్చి డబ్బు, ఆరోగ్యం, ఉద్యోగం, గౌరవం మొదలైన లౌకిక విషయాలనే తప్ప ఇలాగా బ్రహ్మజ్ఞానం అడిగేవాళ్ళు కానీ, అందున నీలాగ ఇంత హడావిడిగా అడిగేవాళ్ళు కానీ ఎవరూ లేరు. ఇన్నాళ్లకు నువ్వొక్కడ వచ్చావు. తప్పకుండా నీకు పరబ్రహ్మను చూపిస్తాను, రా, ఇలా కూర్చో అని చెప్పి అక్కడే ఉన్న ఒక కుర్రవాడిని సైగతో పిలిచి, నందు, మార్వాడి దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు అప్పుగా తీసుకురా అని పంపారు. వెళ్ళిన కుర్రాడు వెళ్ళినట్లే వెనక్కి వచ్చి నందు ఇవ్వనన్నాడని చెప్పాడు. అయితే బాలా ఇంటికి వెళ్ళి అడిగిరా అని మరలా పంపారు. శ్రీ సాయి మళ్ళా ఒట్టి చేతులతోనే వస్తూ బాలా కూడా ఇవ్వనన్నాడు అని చెప్పాడు పసివాడు. ఈ విధంగా శ్రీ బాబా ఆ కుర్రవాడిని 10-15 దగ్గరకు పంపారు. ఎక్కడా పని జరగలేదు. ఇదంతా శ్రీమంతుడు గమనిస్తూనే ఉన్నాడు. అయినా జేబులోంచి 5 రూపాయలు తీసి ఇవ్వటానికి అతనికి చేతులు రాలేదు. పైగా బాబాగారు, నేను టాంగాని రాను పోను బేరమాడుకుని వచ్చాను. ఆలస్యమైతే దాని బాడుగు పెరిగిపోతుంది. అందువల్ల ముందు నాకు బ్రహ్మజ్ఞానం చెప్పేయండి అని సాధించసాగాడు. ఇంతలోనే శ్రీ బాబా భక్తుడు, ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒకానొక వ్యక్తి రావటం జరిగింది. శ్రీ సాయి అతని చేత చీటీ రాయించి పంపగానే టక్కున అప్పు పుట్టింది. అప్పుడు శ్రీ సాయిబాబా ఆత్మజ్ఞాన విషయమై చెప్పిన అమృతమయ బోధనలను శ్రద్ధావులై మననం చేసదము కాక, ఓ శ్రీమంతుడా, ఎందుకు తొందర పెడతావు? నీకు బ్రహ్మమును చూపించడానికే ఈ తంతు అంతటిని నడుపుతున్నాను. ఇప్పటి వరకు ఏ 5 రూపాయల కోసం నేను ఆ కుర్రవాడిని ఊరంతా త్రిప్పానో ఆ 5 రూపాయలు పరబ్రహ్మం నీ జేబులోనే 50 రెట్లుగా నోట్ల రూపంలో ఉంది. శ్రీ సాయి ఇలా అనగానే ఆ లుబ్ధుడు, అంత సొమ్మెక్కడుంది అంటూ తన జేబులోని డబ్బును తీసి లెక్క పెట్టగా 25, 10 నోట్లు ఉన్నాయి. అతడు కొంగు తిన్నాడు. శ్రీ బాబా ఇంకా ఇలా చెప్పసాగారు, నీ కరెన్సీ పరబ్రహ్మాన్ని చుట్టబెట్టి నీ జేబులోన పెట్టుకో. నేను అప్పు అడిగితే ఎక్కడ 5 రూపాయలు రాలేదు. ఈ ప్రభుత్వోద్యోగి చీటీ పంపగానే 10 రూపాయలు వచ్చాయి అంటే అర్థమేమిటి? నేను ఫకీరుని, ఆదాయం లేనివాడిని, అప్పు తీర్చలేను. అతను సర్కారు ఉద్యోగి, రుణం చెల్లించగలడు కాబట్టి అతనికి అప్పు దొరికింది. 5-10 అప్పు ఇచ్చేందుకే ఇంతగా అర్హతలను ఆలోచించే ఈ లోకములోని ధనవంతుడా, నీకు నేను బ్రహ్మజ్ఞానం ఇవ్వటానికి నీ అర్హతను పరీక్షించాలి కదా. దురాశ, లోభ, భూయిష్ఠుడవైన నువ్వు ముందా రెండింటినీ వదులుకో. ఎవరి మనసైతే ధనాధార పుత్రాన్వేషణ త్రయంలో తగులుకుని ఉంటుందో వారు ఆత్మవిద్యా సాధనకి అనర్హులు. ఎవరు అహంకారపూరితులో నిత్యమును ఇంద్రియ విషయముల గురించి ఆలోచిస్తారో వాళ్ళకి గురుబోధలన్నీ అయినా సరే వృధాయే. ఆత్మజ్ఞానం అందరికీ అలువడదు. దానికి కొన్ని అర్హతలు ఉండాలి. తాను భద్రుండని గ్రహించి తద్విముక్తిని మాత్రమే ఆశించి తదితర లౌకిక సుఖ సౌఖ్య యశోప్రతిష్ఠులన్నింటినీ పరితర్థించిన వాడు మాత్రమే పరవిద్యను సాధించగలుగుతాడు. ఇహపర విషయాలకు, మర్యాదలకు విరక్తి చెందినవాడే పారమార్థిక రంగ ప్రదేశానికి అర్హుడు. మన ఇంద్రియాలన్నింటినీ
బాహ్యానుభవాలకే పరిమితం. కానీ ఆత్మవిద్యాభిలాష ఈ బాహ్యాన్ని విస్మరించి తన లోపలి ఆత్మను తదేకంగా చూడాలి. ఆ అంతర్ముఖానుభవం చేతనే ఆత్మవిద్యకు అక్షరాభ్యాసం జరుగుతుంది. సత్యం, తపస్సు, లోచూపు, బ్రహ్మచర్యం అనే 4 సంయోగాన్ని పాటించనిదే త్యాగి కాలేడు. త్యాగి కానివాడు యోగి కాలేడు. యోగి కానివాడికి సమదృష్టి కలదు. సమదృష్టి లేనివాడికి ఆత్మ యొక్క సాక్షాత్కారం కలగదు. మిత్రుడా, లోకంలో 2 రకాల వస్తువులు ఉన్నాయి. ఒకటి మంచివి, రెండవది సంతోషకరమైనవి. మొదటిది పరమునకు, రెండవది హేమునకు ప్రతినిధులు. బుద్ధిమంతులు మొదటి రకాన్ని, తదితరులు రెండవ రకాన్ని కోరుకుంటారు. శ్రద్ధగా విను. ఈ శరీరం ఒక రథం. ఆత్మ దాని యజమాని, బుద్ధి దాని సారథి, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలే దారులు. గ్రహించే శక్తి లేని వాళ్ళు చంచల మనస్కులు. ఇంద్రియాలను స్వాధీనపరుచుకోలేని వాళ్ళు గమ్యాన్ని చేరలేరు. ఎవరైతే జితేంద్రియులో, నిశ్చల మనస్కులో, గ్రాహ్యశక్తి కలవాళ్ళో వాళ్ళు మాత్రమే జీవగమ్యమైన విష్ణుపదాన్ని పొందగలుగుతారు. తమ తమ విధులని తాము ఫలాపేక్షారహితంగాను తృప్తిగాను నిర్వహించిన వారికి మాత్రమే మనోనైర్మల్యము కలుగుతుంది. మనస్సు నిర్మలమైనప్పుడే జ్ఞానం, ఏది శాశ్వతము ఏది అశాశ్వతమో తెలుసుకొనగలుగుట జ్ఞానం అంటే. వైరాగ్యం, అసత్తున దభిమాన రాహిత్యము కలుగుతాయి అని మాత్రమే మనల్ని ఆత్మ సాక్షాత్కారం వైపుగా నడిపించుతాయి. అహంకారం అణగారిపోకుండా, లోభం లుప్తించకుండా, మనసు వాంఛలను వర్ణించకుండా ఆత్మ సాక్షాత్కారానికి అణుమాత్రమైన అవకాశం లేదు. ఆత్మదర్శనాన్నే కోరితే అభిమానాన్ని అవతలకు నెట్టివేయటం అత్యంత ప్రధానం. బ్రహ్మజ్ఞానం స్వశక్తితో లభించదు. దానికి గురువు యొక్క ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది. ఆ మీదట భగవతుని యొక్క అనుగ్రహం కావాలి. వేదశాస్త్ర అధ్యయనం కానీ, పురాణ పఠన జ్ఞానం కానీ, యజ్ఞయాగాది కర్మకాండలు కానీ ఇవన్నీ మనోనైర్మల్య దోహదాలే తప్ప ఆత్మ సాక్షాత్కారాన్ని మాత్రం ఇప్పించలేవు. ఆత్మానుభూతిని కలిగించలేవు. చిరంజీవిగా బ్రతికుండగానే కోరిక, ఇంద్రియాల అలసత, మనోవాంఛలు, బుద్ధి చోదితాలు, అహంకారం అనే ఈ 5 విసర్జించకుండగా ఆ పరబ్రహ్మను చూడటం అసాధ్యం. దేనిని జీర్ణించుకోగలమో దాన్నే స్వీకరించాలి. తద్వారానే తృప్తిని, ఇతర సద్గుణాలను సక్రమంగా సాధించుకోవాలి. నా ఖజానా నిండుగా ఉంది. ఎవరికి ఏది కావాలంటే దాన్ని వాళ్ళకి ఇయ్యగలను. కానీ ఇచ్చే ముందు వాళ్ళందుకు పాత్రలో అపాత్రలో నేను పరీక్షిస్తాను. నేను చెప్పినది గ్రహించి పాటిస్తే నీకు మేలు జరుగుతుంది. నేను ఎప్పుడూ అబద్ధమాడను. అంతటితో ఆ శ్రీమంతుడికి తల తిరిగి తన అనర్హతను తెలుసుకుని ఉపశమనముకై బోధను మాత్రం విని తిరిగి వెళ్ళిపోయాడు. విన్నారు కదండి. రేపటి భాగంలో మరికొన్ని సాయినాథుని యొక్క లీలలను విందాం. షిరిడి సాయినాథుని యొక్క లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం, మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.